హలో నమస్తే, జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలుగుదేశం పార్టీలోకి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు చేరిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 45-50 మంది సిట్టింగులకు టికెట్లు రాకపోవచ్చు అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే 45-50 మందికి టికెట్లు ఇవ్వకపోవడం కంటే వాళ్ళని షఫ్లింగ్ చేయడం, వాళ్ళని ఇంకో రకంగా అకామిడేట్ చేయడం అనే దానిపైన వైసీపీ దృష్టి పెట్టినట్టు కనపడుతోంది. దానిలో భాగంగానే నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుకు పార్టీ శ్రీకారం చుట్టింది. దానిలో భాగంగా 11 నియోజకవర్గాలకు సంబంధించిన నియోజకవర్గ సమన్వయకర్తలను మార్చారు. అలా మార్చిన వాళ్ళలో మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులకు సంబంధించిన సిట్టింగ్ స్థానాల నుంచి పక్కకు జరిపి వాళ్ళని వేరే స్థానాలకు పంపించారు. సో మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అటువంటి నిర్ణయం వైసీపీ తొందరలోనే తీసుకోబోతుంది, ఇలాంటి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే టికెట్ రాని వాళ్ళు, నియోజకవర్గాన్ని మార్చిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తారు లాంటి ప్రచారం కూడా జరుగుతోంది. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేర్చుకుంటుందా లేదా, టికెట్ ఇస్తుందా లేదా అనే అంబిక్విటీ కూడా ఒక పక్క ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే బహిరంగంగా మద్దతు ప్రకటించిన 4 వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. శాసనమండలి ఎన్నికల సందర్భంగా వాళ్ళు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారంటూ వైసీపీ 4 పార్టీ నుంచి బహిష్కరించింది. అలా బహిష్కరణకు గురైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళ 4 పార్టీకి దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. పార్టీ వాళ్ళని బహిష్కరించిన క్రమంలో వేరే పార్టీలో వాళ్ళు చేరడానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు టెక్నికల్గా. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వాళ్ళిద్దరూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు. కుటుంబ సభ్యులతో కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి అక్కడ చంద్రబాబు సమక్షంలో పార్టీలో జాయిన్ అయిపోయారు. సో వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం అంటే ఒకటి, వాళ్ళకి టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయా, అందుకోసమే పార్టీలో చేరారనేది ఒక చర్చ. మరోవైపు వైసీపీ నుంచి బయటికి వస్తే మేము అకామిడేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఒక సిగ్నల్ పంపించే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుందా అనేది మరో చర్చ. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అక్కడ నుంచి వచ్చేవాళ్ళు, వాళ్ళు వదిలేసిన వాళ్ళు మాకు అవసరం లేదు, మేము తీసుకోమని మాట్లాడారు. నిన్న ఆయన ప్రకటన చేసిన తర్వాత 24 గంటలు గడవకముందే ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు కండువా కప్పేశారు. టెక్నికల్గా ఇబ్బంది అనుకున్నారేమో, ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రం టీడీపీ కండువా కప్పలేదు, టీడీపీ కలర్ ఉన్న శాలువా కప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు టీడీపీ కండువా కప్పారు. సో టెక్నికల్గా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడింది తెలుగుదేశం పార్టీ, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా. సో టీడీపీ యాక్షన్ ద్వారా మిగతా ఎవరైనా వస్తే మేము రెడీగా ఉన్నాం వెల్కమ్ చెప్పడానికి అంటూ ఒక మెసేజ్ పంపించింది. దాంతోపాటు ఈ ఇద్దరికి టికెట్లు కన్ఫామ్ అయ్యాయని ఒక ఇంప్రెషన్ ఇచ్చింది. సో ఆ 2 నియోజకవర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఒక చర్చ. ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిధ్యం వహిస్తున్న తాడికొండ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కూడా ఈ పార్టీలో జాయినింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఆయనకే టికెట్ ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఉండవల్లి శ్రీదేవి చేరారు కాబట్టి ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏంటి, ఆవిడకి టికెట్ ఇస్తారనేది ఒక చర్చ. సో మొత్తంగా వైసీపీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో అఫీషియల్గా ఈరోజు చేరినట్లయింది. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడిని ఇప్పటికే పార్టీలో జాయిన్ చేశారు, ఆయన జాయిన్ అవ్వలేదు, కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇంకా పార్టీ కండువా కప్పుకోలేదు. బహుశా వాళ్ళిద్దరు కూడా తొందరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోబోతున్నారు అనేది ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఇప్పటికే టికెట్లు మార్చిన కొంతమంది అసంతృప్తులను కూడా తెలుగుదేశం పార్టీ సంప్రదిస్తోంది. కొంతమంది సిట్టింగులను పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించి ప్రయత్నం చేస్తోంది. సో ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? సో ఆ ప్రయత్నాలు తెలిసిన తరువాతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగతా నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన లిస్ట్ని విడుదల చేయడం ఆలస్యం చేస్తుందనేది సమాచారం. సో తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు తెలిసి ఆ షఫ్లింగ్ల విషయంలో మరింత జాగ్రత్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయితే నియోజకవర్గాన్ని మార్చినప్పుడు, ఆ నిర్ణయం ఇష్టం లేనప్పుడు, దానికి తమ సుముఖత వ్యక్తం చేయనప్పుడు న్యాచురల్గానే వాళ్ళు పార్టీ నుంచి బయటికి వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఏ మేరకు ఇతర పార్టీల నుంచి వచ్చిన వలసలు తెలుగుదేశం పార్టీకి బలం చేకూరుస్తాయో చూడాలి. ఏ మేరకు తమ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తమ గడప దాటకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందో కూడా చూడాల్సి ఉంది.